హలో అండి అందరికీ. ఈరోజు సర్వపిండి చేస్తున్నాను. ఈ సర్వపిండిని మనం మామూలుగా గిన్నెకైతే పెట్టుకుంటాం గదా! అయితే ఇందులో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందండి. అదేంటంటే ఇప్పుడు మనం గిన్నెకి పెట్టినప్పుడు అది కొంచెం రావడానికి చాలా ఇబ్బందవుతుంది. కొంచెం సతాయిస్తుంది. సరిగ్గా రాదు ఒక్కొక్కసారి. ఇలా కాకుండా మనకి ఈజీగా కొత్తగా సర్వపిండి పెట్టాలనుకొని స్టార్ట్ చేసేవారు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ ప్రాసెస్ చూస్తే. ఈ వీడియోలో నేను ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇప్పుడు తయారీ విధానంలోకైతే వెళ్ళిపోదాము రండి. ముందుగా నేను మనకి దోసల పెనం ఉంటుంది కదా! ఇలా దోసల పెనంనైతే తీసుకుందాము. ఇలా పాన్ మీద కొంచెం ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వపిండి ముద్దనైతే మనం తీసుకుందాము కొంచెం. తీసుకొని దీన్ని ముద్దగా చేసుకొని పాన్ పైన ఇలా కొంచెం థిక్ లేయర్ లాగా కొంచెం పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా మందంగా ఒత్తేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పెనం ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఇది ఒత్తేసుకోవాలి మంచిగా. ఇలా పూర్తిగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ హోల్స్ పెట్టుకోవడం వలన మనకి మధ్య మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది కదా! కాలిపోయిందో లేదో అని తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇలా హోల్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. ప్రతి ఒక్క హోల్‌లో కొంచెం కొంచెం ఆయిల్ ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకుంటూ అలాగే ఒకసారి కొంచెం లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ ప్యాన్‌నయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీని మీద ఒక మూత కూడా పెట్టేసుకోవాలి. కొంచెం ఆవిరికి ఈవెన్‌గా ఉడుకుతూ ఉంటుంది. సర్వపిండి కాలుతుంది. అలాగే స్టవ్‌ని చిన్నగా సిమ్‌లో మాత్రమే పెట్టుకొని ఈ సర్వపిండినైతే కాల్చుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో మంటను పెట్టేస్తే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా ఇలా మంటను సిమ్‌లో పెట్టేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం ఇలా చేసుకున్నామంటే ప్రతిసారి ఇలా ఎన్ని సర్వపిండ్లైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ పద్ధతిలోనైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి గిన్నెకి పెట్టినప్పుడు రావడానికి కొంచెం సతాయిస్తూ ఉంటుంది కదా! అలాగే ఫస్ట్ టైమ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా! చూడండి. ఇప్పుడు ఒక సైడ్ అయితే కాలిపోయింది. దీనిని రెండో వైపు కూడా ఇలాగే టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత కొంచెం సేపు ఇది కూడా మూత పెట్టేసుకొని సిమ్‌లో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక చూడండి ఇప్పుడు ఎలా కాలిపోయిందో మంచిగా ఈవెన్‌గా బ్రౌన్ కలర్ చాలా క్రిస్పీగా కాలిపోయింది కదా! అంతేనండి. ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. మనకు ఎలాంటి గిన్నెలు కూడా అవసరం లేదు. ఇలా దోసల పాన్ ఉంటే సరిపోతుంది. అందరూ చాలా ఈజీగా చేసే ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చూడండి. చూసి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు నా ఛానల్‌ని తప్పకుండా చూస్తూ ఉండండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.